తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని నిన్న శ్రేణులకు ఆయన పిలుపునిచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేయాలని తెలంగాణ శ్రేణులకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి చోట పోటీ చేయాలని కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు బలోపేతానికి ఆయన ఇక్కడ శ్రద్ధ పెట్టినట్టయితే, అసలు టీడీపీ బలం చేకూరితే, టీడీపీ బలంగా తయారైతే అసలు ఏ పార్టీకి నష్టం జరుగుతుందని మరి ఆ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ ఒకసారి వాళ్ళు చర్చోపచర్చలుగా తెలంగాణలో చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కువ శాతం ఇక్కడ టీఆర్ఎస్కే బలం చేకూరే అవకాశం ఉంది టీడీపీ బలోపేతమైతే అని ఇక్కడ రాజకీయ నాయకులు కానీ కొంతమంది రాష్ట్ర నాయకుల యొక్క అభిప్రాయాలు వెలువరుస్తున్నారు అన్ని పార్టీల్లో కూడా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎం ఆయన అనేసి ఆ మాట చెప్పి తెలంగాణ పదాన్ని మళ్ళీ రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్కు కేసీఆర్కు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కనుక తిరిగితే అని చెప్పేసి చెప్తున్నారు. రెండవ అంశం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీఎం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో అనుకూలంగా అంటే పాజిటివ్గా ఉంటారు. కాబట్టి ఆయనకు కూడా ఆయన సానుకూలంగానే ఆయన మీద విమర్శలు భారీ ఎత్తున చేయకుండా పార్టీ బలోపేతం చేస్తున్న సమయంలో టీడీపీ మీద కూడా తను విమర్శించకుండా, బాబుని విమర్శించకుండా శుతిమెత్తగా ఉండడం వల్ల కూడా ఆయన మీద బాబు మీద ఎక్కువ ఈయన ఫోకస్ చేయకపోవచ్చు. అందువల్ల రేవంత్ రెడ్డి పాజిటివ్ ఉంటుంది బాబు గారి మీద. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా బాగా నష్టం, ఆయన కంటే ఎక్కువ కాంగ్రెస్కి బాగా నష్టం ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ టీడీపీ బలోపేతానికి బాబు కనుక నిజంగా నిర్ణయం తీసుకొని బలంగా తెలంగాణలో తిరిగి బలంగా తన క్యాడర్ని ముందుకు నడిపించినటువంటి అవకాశం కనుక ఉంటే, పార్టీ కనుక బలపడితే ఈ యొక్క టీఆర్ఎస్ బలపడే అవకాశం, బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందని మరి టాక్ వినిపిస్తూ ఉంది.